ఈరోజు నుండి శిలువ ధ్యానం చేయడం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపముల నిమిత్తము, మానవుల పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన దేవుడు ఆయన. అయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. యేసు అయితే వారు కపాలమునబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఎవరితో సిలువ వేసిండు? ఆయన నీతిమంతుడు ఒక్కడున్నాడు. ఇలా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుతోటి ఇంకొక 2 దొంగలను వేసిండు. ఎడమ పక్కన ఒక దొంగను, కుడి ప్రక్కన 2వ దొంగను వేసి ఆ సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఎవరిని క్షమించమని చెప్తాడు? సిలువ కొట్టే వారిని క్షమించమని చెప్తాడు. సిలువ ధ్యానం ఇది. సిలువలో మరణిస్తూ ఏమని చెప్తాడు? నీతిమంతుడైన యేసు, పరిశుద్ధుడైన యేసు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని మొదటి సవాలు విసిరింది ఎవరంటే ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఏమనన్నాడు ఇక్కడ? యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఎవరిని క్షమించమని మాట్లాడుతాడు ప్రభు? సిలువ ధ్యానము సంవత్సరం అంతా చేసినా మన జీవిత ధన్యమే. ఎందుకంటే సిలువ ధ్యానం అనేది ప్రతి ఒక్కరూ సిలువ ధ్యానం చేయాలి. సంవత్సరం ఇప్పుడు ఒక గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడే సిలువ ధ్యానాలు చేస్తాం. గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడే నువ్వు చేయమని చెప్పలేదు ప్రభు. అయితే ఇక్కడ ఏమనున్నది? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక